సో ఈ వీడియోలో ఆల్రెడీ మనం సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఒకసారి వైండప్ చేస్తాను. సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసికల్లీ మన CPU అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధం లేదు. సో CPUకి మనం ఎలా అయితే ఇన్పుట్ ఇస్తున్నాము అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మాట్లాడతాయి అన్నమాట. ఎలా ఇన్పుట్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ సీరియల్ ప్రాసెసింగ్లో 1 టాస్క్ ఎట్ ఎ టైం చేస్తుంది CPU అనేది. 1 టాస్క్ మాత్రమే మనం OS నుంచి పంపిస్తాం అనమాట CPUకి. ఈ CPUకి ఎలా పంపిస్తున్నాము అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఎలా పంపిస్తున్నాం అనేది సీరియల్ బ్యాచ్ మల్టీ ప్రోగ్రామ్డ్ మల్టీ ప్రాసెసింగ్ వీటిలో మారుతుంది అనమాట. అంటే అఫ్కోర్స్ ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్డ్ మల్టీ ప్రాసెసింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ CPU విషయం మారుతుంది. కాకపోతే సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు అర్థమయ్యే ఉంటుంది. సీరియల్ అంటే ఒక లైన్లో మనం పంపించిన దాని ప్రకారం CPU అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంతటితో క్లోజ్. నెక్స్ట్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది చాలా యూనిక్ ఐడియా అనమాట. సీరియల్ తర్వాత బ్యాచ్ అడాప్ట్ అవడం అనేది ఒక గ్రేట్ ఐడియా హిస్టరీలోనే. సో బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది దీనికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టమైన ఒక ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆ వేలో ఆలోచించారు చూసారా, అది గ్రేట్ అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. సో బేసికల్లీ సిమిలర్ జాబ్స్ అన్నిటిని వీళ్ళు గ్రూప్ చేసేస్తారు బ్యాచ్ ప్రాసెసింగ్లో. ఎలా అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4 ఇలా బ్యాచ్లు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సమ్ చేయాలనుకోండి, ఈ జాబ్స్ అన్నీ సమ్ చేయాలి అంటే లైక్ ఇప్పుడు జాబ్ 1లో ఏంటంటే సమ్ ఆఫ్ 2 + 3 అని చెప్పి ఏదో ప్రొఫెసర్ ఇచ్చాడు. అండ్ ఇంకొక అతను సమ్ ఆఫ్ 3 + 4 అంటే ఏంటో నాకు కావాలని ఇంకో ప్రొఫెసర్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ 4 + 5 అని ఇంకొక ప్రొఫెసర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ మూడు సమ్మే కదా. సో కాబట్టి ఏమైందంటే ఈ 3 సమ్ కాబట్టి వీటి మూడింటిని ఒక బ్యాచ్ చేశారండి. సో బ్యాచ్ సైజ్ అనేది మారదు. బేసిక్గా బ్యాచ్ 1 సైజు 3 అనుకుందాము. సో 3 జాబ్స్ ఉంటే కనుక CPU ప్రాసెస్ చేసేస్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ CPUకి సెండ్ చేసేస్తుంది అని చెప్పచ్చు. ఓకే, 3 బ్యాచ్లు కనుక ఉంటే అంటే 3 జాబ్స్ ఉంటే ఒక బ్యాచ్ 1లో. అదే బ్యాచ్ 2లో ఇప్పుడు మీరు చూడండి, ఇది సమ్ సబ్ట్రాక్షన్ అనుకోండి. జాబ్ 5, జాబ్ 4 2 ప్రొఫెసర్స్ ఇచ్చారు. ఇంకొక ప్రొఫెసర్ ఇంకొక జాబ్ లేదంటే ఇంకెవరన్నా వచ్చి ఇంకొక జాబ్ ఇస్తే, ఎందుకంటే బ్యాచ్ సైజ్ 3 కాబట్టి ఇంకొక జాబ్ ఇస్తే మాత్రమే అప్పుడు CPU ప్రాసెస్ చేస్తుంది. లేదంటే CPU వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అవి ప్రాసెస్ చేసుకుంటూ కూర్చుంటుంది. అంటే ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ పంపిది CPUకి. ఓకే, దిస్ ఈజ్ బేసికలీ ఇంటర్నల్ ఐడియాలజీ ఆఫ్ బ్యాచెస్ అనమాట. సో ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఒకవేళ ఇలాగ మనకి 3 జాబ్స్ కట్టలు కట్టేసి ఉంటే ఫాస్ట్గానే CPU ప్రాసెస్ చేసేస్తుందండి. CPU పంపించేటప్పుడు 3 జాబ్స్ ఉంటే కనుక ఫాస్ట్గానే మనకి ప్రాసెస్ చేసేస్తుంది, ప్రాబ్లం లేదు. అదే లేదు అనుకోండి, ఇది చాలా అర్జెంట్ జాబ్ అనుకోండి, ప్రియారిటీ ఉన్న జాబ్ అనుకోండి. ఇది అంటే ప్రియారిటీ అంటే ఇతనికి రీసెర్చ్ పేపర్ రాస్తున్నాడు, తనకు ఆ ఆన్సర్ తొందరగా కావాలి, కంప్యూటర్ చేసే ఆన్సర్ తొందరగా కావాలి. కానీ ఇప్పుడు ఇంకొక అతను వచ్చేదాకా కంపల్సరీ తను వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జాబ్ 6 అనేది లేదు, బికాస్ బ్యాచ్ సైజ్ 3. కానీ ఇక్కడ 2 జాబ్సే ఉన్నాయి, ఇంకొక జాబ్ రావాలి. అది వస్తే అప్పుడు తనకు కూడా ఆన్సర్ ఒకేసారి వస్తుంది. అంటే ఈ ముగ్గురికి ఆన్సర్ ఒకేసారి వస్తుంది అనమాట. ఒకేసారి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన CPUకి అయితే సెండ్ చేస్తుంది ఈ మూడింటిని. కాకపోతే 3 ఫామ్ అయిపోవాలి, బ్యాచ్ సైజ్ మనం అంత పెట్టుకుంటే అంత. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే డిసడ్వాంటేజ్ దీనికి, మాన్యువల్గా ఈ మూడింటిని మనం CPUకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే లైక్ లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ లోడింగ్ టైం అనేది చాలా హైగా ఉంటుంది కంపేర్ టు వర్క్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోడింగ్ టైం 1 సెకండ్ ఉంటే మనకి CPU టైం జస్ట్ 2 to 3 నానోసెకండ్స్లో ప్రాసెస్ చేసేస్తుంది. సో లోడింగ్ టైం 1 సెకండ్ అంటే కంపారిటివ్లీ హై అనమాట. అంతేకాని అదేదో 1 hour 2 hours తీసుకుంటుంది లోడింగ్ టైం అని కాదు, కంపారిటివ్గా హై ఉంటుంది అనమాట. సో అది బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ గురించి. దీంట్లో అడ్వాంటేజెస్ మీకు ఏమైనా అనిపించాయా? నాకు చాలా అనిపించాయి అడ్వాంటేజెస్. ఏంటంటే ఒక బ్యాచ్ అన్నీ ఉంటే ఏవేవి ప్రాసెస్ చేసావో సెక్యూరిటీ విధంగా చూస్తే రికార్డ్స్ అయితే మన దగ్గర ఉంటాయి అనమాట. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఏ బ్యాచ్లో ఏది ఉంది అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ నాకైతే కనపడింది బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టంలో. మీకు ఇంకేమైనా అడ్వాంటేజెస్ కనపడితే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పిన్ చేస్తాను కామెంట్. సో మిగిలిన వాళ్ళు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.